హే ఫెల్లోస్, వచ్చేసింది అనమాట మీ క్యూట్ న్యాచురల్ బ్యూటీ లక్కీ. చెప్పి ఇంకా న్యాచురల్ పెండా పేడ ఫెల్లోస్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకు యూట్యూబ్ బంద్ చేస్తున్నావు? నో ఫెల్లోస్, ఫైనల్లీ iPhone 17 అయితే తీసుకున్నాను అనమాట. ఫెల్లోస్ టెన్షన్ పడకండి, మీకు డెమో చూపించిన అనమాట. యాక్చువల్లీ నా లోపల ఉన్న ఆత్మ ఎవ్రీ టైం ఇట్లా పడిపోతుంది అనమాట 17 చూడగానే. ఎందుకంటే నేను ఒక 1 year నుంచి మేనిఫెస్ట్ చేతబడి చేస్తున్నాను అనమాట. అండ్ ఫోన్ తీసుకోవాలి, ఐఫోన్ తీసుకోవాలి అని. సో అది అస్సలు కుదరట్లేదు అనమాట. ఎందుకంటే నాకు కాంటెంట్ క్రియేట్ చేయడం అంటే పిచ్చి ఎర్రి అనమాట. ఫైనల్లీ నేను స్టార్ట్ చేసిన. కానీ నా దగ్గర ఫోన్ ఉంది, కానీ నేను నా పాత ఫోన్తోనే నేను షూట్ చేస్తున్నా. కానీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా ఏరినట్లు అనను, ఎందుకంటే నేను అందులోనే కొంచెం ఇన్స్టాగ్రామ్లో గ్రో అయినా. నేను ఆ ఫోన్ అట్లా అన్నాను. అట్లా అనొద్దు, అట్లా అంటే వాళ్ళకి ఇక కొత్త ఫోన్ వచ్చిందని ఇక పాత ఫోన్ చెప్పి ఇక వాటి ఉన్న ప్రాబ్లమ్స్ కష్టాలు అన్నీ చెప్పు. దాని మీద నిందలేసాయి, దాని మీద చాడీలు చప్పట్లు అన్నీ చెప్పేసాయి. బికాస్ దాని గురించి నేను ఏం చెప్పలేను, కానీ కొంచెం ప్రాబ్లం అవుతుండే. కానీ నేను ఎప్పటి నుంచో ఇక ఐఫోన్ తీసుకుందామని ఇక నేను ఫిక్స్ అయిపోయాను అనమాట మైండ్లో. నా ఆత్మకి నేను ఎన్నిసార్లు చెప్పుకున్నాను నాకు తెలుసు. ఒక 1 year నుంచి నా లోపల ఆత్మ ఘోషిస్తుంది అనమాట, ఐఫోన్ తీసుకోవాలి. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒకటే చెప్పిన, నాకు చూడమ్మా, నీకు ఒకవేళ కొనుక్కోవాలని ఉంటే నిన్ను పుట్టించిన అయిపోయింది, ఓకేనా? నీ లోపల ఉన్న 2 బ్యాక్ బోన్స్, కిడ్నీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రో అయినాయి కదా, అందులో ఒకటి అమ్ముకొని కొనుక్కో, ఓకే? మా దగ్గరనైతే పైసలు లేవు అని చెప్పేసింది అనమాట. ఓకే భయపడకండి ఫెల్లోస్, నా బోన్స్ నా దగ్గరనే ఉన్నాయి, నా కిడ్నీలు. సో కానీ ఇది ఎలా తీసుకున్నా అంటే ఈఎంఐలో తీసుకున్నాను అనమాట, బజాజ్ కార్డ్లో. అయితే నేను మా ఫ్రెండ్ అడిగిన అనమాట, ఇప్పుడు మనం ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తారని. ఏం లేదు, ఫోన్ బ్లాక్ చేసి నేను తీసుకొని వెళ్ళిపోతారు అని అన్నారు. ఇక మీరు అర్థం చేసుకోండి, నేను ఒక నెల 10 days మించి నేను రాకపోతే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు నన్ను పట్టుకోవేరని. ఓకే, లెట్స్. యాక్చువల్లీ మంచిగా స్మూత్గా ఫోన్ అక్క, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఐఫోన్ కొన్న ఆతృతంలో స్టార్ట్ చేసేసినావు వీడియో. సెట్టింగ్లు ఏమి ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి వీడియో స్టార్ట్ చేసినావు. మళ్ళీ బ్యాక్ టు మై ఐఫోన్. యాక్చువల్లీ నేనైతే నా లైఫ్లో మేనిఫెస్టేషన్స్ అయితే చాలా బిలీవ్ చేస్తాను అనమాట, చాలా అయినాయి. అండ్ ఇది కూడా అయింది. సో నాకు తెలిసి ఏదో ఒక రోజు అవుతుందని.
మీ అందరికీ నేను ఒక సజెషన్ అయితే మంచిగా ఇస్తా ఫెల్లోస్. ఎప్పుడైనా ఏదైనా అబ్బా మన ఔకాత్కి అబ్బా ఏం ఆలోచిస్తాంలే ఇది అస్సలు అనుకోవద్దు. మీ ఔకాత్ మొత్తం అసలు ఇక అది మనం మొత్తం మన ఖాందాన్లో ఇలాంటి లేదు. అసలు నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు, నేను లైఫ్లో చేయగలనా, ఇది చేస్తాను అవసరమా, మనం లిమిట్లోనే ఉందాంలే అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, మీకు ఏదైనా చేయాలని ఉంది, ఏదైనా అవ్వాలని ఉంది, ఏదైనా మీకు కొనుక్కోవాలని, ఏదైనా సరే జస్ట్ మేనిఫెస్ట్. ఓకే, మేనిఫెస్ట్ చేయాలి అండ్ దానికోసం ట్రై చేయాలి, కష్టపడాలి. సో అదైతే డెఫినెట్లీ ఏదో ఒక రోజు అవుతుంది. వా మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు. ఫెల్లోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. చాలా నాకు మస్తు సపోర్ట్ చేసిన అనమాట. నేను అన్రాయిల్నే నేను నా క్రియేటర్ జర్నీ నేను స్టార్ట్ చేసిన. అండ్ నా దగ్గర ఐఫోన్ లేకుండే. ఈ పేరుదాని స్టోరీ చెప్తున్నా వినండి. ఐఎమ్ సో హ్యాపీ. నా లోపల ఉన్న ఆత్మ కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు, ఘోషిస్తలేదు. ఎందుకంటే ఎప్పుడైనా నాకు ఏదైనా కావాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా, నా లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది ఘోషిస్తుంటుంది అనమాట అని. సో ఇప్పుడు అది కొంచెం శాంతి అయింది అండ్ హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడు లేచి ఘోషిస్తుందో మనకు తెలియదు. సో దానివల్ల అన్నీ చేయాల్సి వస్తుంది, కొనుక్కోవాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ మై ఆత్మ, షీ ఈస్ గుడ్. దిస్ ఇస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ ఫాలో మీ. నాకు ఎందుకంటే ఫాలోవర్స్ కొంచెం తక్కువ ఉన్నారు, ప్లీజ్ ఫాలో మీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఓకే, నేను మరుస్తా ఫెల్లోస్ నెక్స్ట్ వీడియోతోని పోతున్నా. టాటా బిల్లా.